ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అప్పుల రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి అప్పులు తీరాలంటే, అభివృద్ధి జరగాలంటే, నిధులు దారి మళ్ళద్దంటే, ఎక్కువ నిధులు రావాలంటే, ఇవాళ మోడీ గారు సంతోషపడాలంటే, మోడీ గారు ఇంకా తెలంగాణ ఇంకా నిధులు ఎక్కువ ఇవ్వాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ గెలిచిందనుకో ఏం చేస్తారన్నా? మూసి వదిలేసినట్టు. ఏం చేస్తారు వాళ్ళు? గెలవరు. బీఆర్ఎస్ 17కు 17 స్థానాల్లో థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్. వాళ్ళ క్యాండిడేట్లు దొరుకుతలేరు. ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో థర్డ్ ప్లేస్. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పార్టీ అధికారం రాదు. ముఖ్యమంత్రి క్లారిటీ చెప్పేసాడు. తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు గెలిస్తే మేము ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 17 గెలుస్తాయా? 17 పార్లమెంటు స్థానాలు గెలుస్తాయా? ఈ 17 పార్లమెంటు స్థానాలు గెలిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆడు. ఇక్కడ 17 గెలువై 6 గ్యారెంటీలు అమలు కావు. ఇది స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నికల సమయంలో ఏం చేయాలి? అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాకు అధికారం ఇవ్వాలి. అసెంబ్లీలో ప్లస్ పార్లమెంట్ లో కూడా 17 స్థానాలు గెలిపిస్తేనే ఈ 6 గ్యారెంటీ అమలు చేస్తాను ఎన్నికల ముందే చెప్పాలి. నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ తిట్ట. కర్ణాటకలో ఏ విధంగా మోసం చేశారో, గ్యారెంటీలు ఇచ్చి అధికారం తీసుకోవడానికి ఎట్లా మోసం చేశారో, తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారాన్ని చేజిక్కించుకొని ఇవాళ ప్రజలను మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి మేము అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి దేశ పరిస్థితులను అర్థం చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రం కొన్ని ఆశయాల కోసం, కొన్ని లక్ష్యాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆ ఆశయానికి నెరవేరలే, ఆ లక్ష్యాన్ని చేరలే. కాబట్టి అవి తీరాలంటే, అవి చేరాలంటే, ఆశయం సిద్ధించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవాలి. ఆ గెలిపించడంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. అంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వన్ సైడ్ అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము ఓట్లు వేయించుకున్నాం. బీఆర్ఎస్ పార్టీలు మామూలు ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం పార్లమెంట్లో మాత్రం ఎంపీల ఎలక్షన్లో మాత్రం బీజేపీ ఓటిస్తాం. రాష్ట్రంలోనే 17 సీట్లు మీరేమో 10 పక్క అంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 12 పక్క అంటున్నారు. ఎంఏం పార్టీ కూడా 10 గెలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా 17 గెలుస్తున్నారు. వాస్తవ పరిస్థితి మీకు తెలుసు, మాకు తెలుసు. సర్వేలన్నీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఏ సర్వేస్ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ 12 గెలుస్తానే సర్వే ఇచ్చిందా? భారతీయ జనతా పార్టీ 10 సీట్లు గెలిచే అవకాశం సర్వేలు ఇచ్చినాయి. కాబట్టి ఇది ఢిల్లీ ఎన్నికలంటే మోడీ ఎన్నికలని ప్రజలకు అర్థమైపోయింది. రాహుల్ గాంధీ ఎవరంటే ఎవరంటున్నారు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రజాన్ని నిర్ణయించే ఎన్నికలు, దేశ అభివృద్ధిని కోరుకునే ఎన్నికలు, దేశాన్ని రక్షించే ఎన్నికలు. కాబట్టి ఎవరు గెలుస్తారు? మోడీ గారు ప్రధానమంత్రి వాళ్ళు కోరుకుంటున్నారు. దేశాన్ని రక్షించేది మోడీ గారు అని చెప్తున్నారు. కాబట్టి గెలిచేది భారతీయ జనతా పార్టీ.